హలో, దిస్ ఇస్ అఖిల్ జయరామ్. ఈచల్ గట్టిగా గట్టిగా పిలిస్తే వినపడుతుంది శ్రీలంకకి. ఈరోజు మన భారతదేశ చిట్ట చివరి గ్రామం పురాతన చరిత్ర తనలో దాచుకున్న ధనుష్కోటికి వెళ్తున్నాం. ధనుష్కోడి రామేశ్వరంలోని ఒక చారిత్రక ప్రదేశం. ఇది ఒకవైపు హిందూ పౌరాణిక కథలతో ప్రసిద్ధి, మరోవైపు ప్రకృతితో కనెక్ట్ అయ్యే ఒక మహోన్నత స్థలం. రామేశ్వరం నుండి ధనుష్కోడి బీచ్ ప్రారంభం అవుతుంది. మొత్తం 18 కిలోమీటర్. ఈ ప్రయాణం రోడ్డుకు ఇరువైపుల సముద్రం, మధ్యలో రోడ్డు ఉంటుంది. ప్రయాణికులు ఇక్కడికి ప్రపంచ నలుమూలల నుండి వస్తారు. వారందరికీ ఈ ప్రదేశాలు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. బీచ్ లో సేద తీరడం, రామసేతు చరిత్ర తెలుసుకోవడం, సముద్రపు అందాలను ఆస్వాదించడం. ఈ ధనుష్కోడి ఒకప్పుడు ఊరుగా ఉండేది, కానీ 1964లో వచ్చిన భారీ తుఫాన్ కారణంగా ఈ ఊరు పాడైపోయింది. ఇది పాడుబడిన ధనుష్కోడి పట్టణంగా మారింది. ఈ రహదారి చివరకు చేరుకుంటే ధనుష్కోడి వ్యూ పాయింట్ వస్తుంది. అదే మన భారతదేశ చివరి ప్రాంతం. ఇక్కడి నుంచి శ్రీలంక కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. ఫైనల్ గా మనం బీచ్ దగ్గరకు వచ్చేసినాం. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన స్థలం ధనుష్కోడి. మన చరిత్ర తాలూకు మిగిలిపోయిన జ్ఞాపకాలను చూసి ఆనందించడానికి. ఇక్కడి నుంచి వెళ్ళాలని ఎవరికీ ఉండదు, అంతలా మనసుని కట్టిపడేస్తుంది ఇక్కడ సముద్రపు అందం మరియు ఇసుక తిన్నెలు. ఇక్కడ సముద్రం చాలా ప్రశాంతంగా, అందంగా నీలివర్ణంలో కనపడుతుంది. ఇక్కడ కూర్చొని సముద్రం అలలను చూస్తూ గడపడం ఒక అందమైన అనుభవం. ఇక్కడ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం చూడడం ఒక అద్భుతం. దూరంగా సముద్రంలో రామసేతు కనిపిస్తుంది. ఇది శ్రీరాముడు మరియు వానర సేనలచే నిర్మించబడింది. దురదృష్టవశాత్తు అక్కడికి వెళ్ళడానికి పడవలు లేవు నేను వెళ్లే సమయానికి. రామసేతు చూడకుండానే వెనుదిరిగి రావాల్సి వచ్చింది. మళ్ళీ ఏ అవకాశం దొరికినా మొదటి ప్రాధాన్యత నేను ఇక్కడికి రావడానికే ప్రయత్నం చేస్తా. జై శ్రీరామ్, జై హింద్. సైనింగ్ ఆఫ్, అఖిల్ జయరామ్. Audio Jungle.